ఏపీలో కూటమి నేతల అరాచకాలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. చేతిలో అధికారం ఉందనే గర్వంతో ఇష్టారాజ్యంగా పేటరేగిపోతున్నారు. చట్టం తమ చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ తమకు అడ్డే లేదని చెలరేగిపోతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జనసేన నాయకుల ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్త కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడికి పాల్పడి నానా బీభత్సం సృష్టించాడు. వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. ఆ యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంపుపై పార్క్ చేస్తున్న కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. కొబ్బరి తోటలలో దుక్కి దున్నినట్లుగా ముద్రగడ ఇంటి ఆవరణ మొత్తం ట్రాక్టర్తో తిరుగుతూ జై జనసేన అంటూ నినాదాలు చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి తెల్లవారిన తర్వాత మరోసారి ముద్రగడ ఇంటి బయట బీభత్సం సృష్టించాడు. జై జనసేన తగ్గేదే లేదంటూ ముద్రగడ పద్మనాభాన్ని కించపరిచేలా కేకలు వేశాడు. విషయం తెలిసిన ముద్రగడ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కిల్లంపూడి చేరుకున్నారు. గంగాధర్ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముద్రగడ పద్మనాభానికి పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. ముద్రగడ ఇంటిపై జనసేన కార్యకర్త దాడి నేపథ్యంలో బెంగళూరులో ఉన్న జగన్ పద్మనాభంతో ఫోన్లో మాట్లాడారు. సంఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని వేళల్లో అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముద్రగడ నివాసంపై జనసేన కార్యకర్త దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, జక్కంపూడి తదితర నేతలు పరామర్శించారు. ముద్రగడ కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కిల్లంపూడిలో వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన నేత దాడి చేయడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు ముద్రగడ ఇంటిపై దాడికి దిగిన జనసేన కార్యకర్త గంగాధర్ను తప్పించేందుకు ఆ పార్టీ నేతలు సాకులు వెతుకుతున్నారు. అతడికి మతిస్థిమితం లేదని ముద్ర వేస్తున్నారని అంటున్నారు. జనసేన వీరాభిమాని అయిన గంగాధర్ అసలు పార్టీ సానుభూతిపరుడు కాదని, అతడు 6 నెలలుగా స్థానికంగా పలువురిపై దాడులు చేస్తూ మతిస్థిమితం లేని వారనే ముద్ర వేసి కేసును నీదిగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.